నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. జన్మదిన శుభాకాంక్షలు. యువనేత, జన హృదయులు, పిలిస్తే పలికే ఆపద్ బాంధవుడు, స్నేహశీలి, గాంధీ సత్రం పాలకవర్గ సభ్యులు శ్రీ దంతులూరి శివరామకృష్ణరాజు గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సొంఠేని మోహన్ సూర్యవర్ధన్, శ్రీ మహాతి ఫైబ్రిగేషన్ వర్క్స్ మరియు ఫ్రెండ్స్ యూత్ 7వ వార్డు తుని. ఫోన్ నెంబర్ 9985743334. యానం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో నిలిచిపోయిన అభివృద్ధిని రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్ల అభివృద్ధికి సమానంగా చేసి చూపిస్తామని, వచ్చే ఏడాది నాటికి యానం రూపురేఖల్ని పూర్తిగా మార్చి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని పుదుచ్చేరి రాష్ట్ర పన్నుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. తనకు కేటాయించిన మంత్రి శాఖ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా యానం వీచేసిన సందర్భంగా ప్రజలు, నాయకుల అభిమానులు, మహిళలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యానం ప్రజలను ఉద్దేశించి మంత్రి మల్లాడి మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నన్ను అభిమానించే ముఖ్యంగా తెలుగు ప్రజలకి, కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి అవ్వచ్చు, కారైకల్ అవ్వచ్చు, మాహేవారికి మీ ద్వారాగా నాకు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద శాఖల్ని ఎక్కువ పనిచేస్తానన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉండే ఏ పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. మీ ద్వారాగా ఏప్రిల్ 9వ తారీఖున జరిగే ఎలక్షన్కు ముందు ముఖ్యంగా ఒక యానం సోషల్ మీడియా, యానం లోకల్ ఛానలే కాకుండా వివిధ దేశమంతా వెళ్ళే ఛానల్స్లో నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు మీరు అందరూ కూడా. మీ పాత్ర కూడా నా ఎదుగుదలలో, యానం ప్రజల ఎదుగుదలలో ఏ విధంగా అయితే ఉంటుందో, మీరు కూడా పనిచేసిన వ్యక్తిని, ఒక నిజాయితీగా ఉండే వ్యక్తిని, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తిని, అది మీ ద్వారా కూడా మీరు కొంత తీసుకెళ్ళడం వల్ల నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైతే అనుకుంటూ ఉన్నానో ఆ విధంగా ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది. దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని ఛానళ్ళ యజమాన్యానికి కానీ, ఆ ఛానల్లో పనిచేస్తున్న మీ అందరికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈవేళ నాకు పీడబ్ల్యూడీ ఒక పాండిచ్చేరిలో ఒక ముఖ్యమైన శాఖ. పీడబ్ల్యూడీ అంటే కూడా చాలామందికి తెలీదు. పీడబ్ల్యూడీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డెవలప్మెంట్ కానీ, పీడబ్ల్యూడీకి సంబంధించిన రోడ్ కానీ, డ్రైన్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతి కట్టడాలు అన్నీ కూడా బడ్జెట్లో దగ్గరగా 35% నుంచి 40% పీడబ్ల్యూడీ ద్వారాగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో యానానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆల్రెడీ ఎస్టిమేట్ అంతా కూడా తయారైంది. ఎంటైర్ పైప్ లైన్ అంతా కూడా కాన్షియస్ అంతా చేంజ్ చేయడానికి తయారైంది. వందలాది కోట్ల రూపాయలతో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ద్వారాగాను, అలాగే వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజు 31,80,00,000 రూపాయలతో సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయడంలో కానీ, అలాగే ఇండస్ట్రీస్ ప్రకారంగా పాండిచ్చేరిలో నా మార్క్ ఏంటన్నది నేను చూపించాలని అనుకుంటూ ఉన్నాను. ఇండస్ట్రీస్కి అక్కడ అంతే కొంత ల్యాండ్ బ్యాంకు అంతా కూడా ల్యాండ్ అది కూడా ఉంది. ఇక్కడ లేకపోయినా కానీ ఉన్న ఇండస్ట్రీస్ని ఎలా నిలబెట్టాలి, రాబోయే రోజుల్లో పొల్యూషన్ కాని ఇండస్ట్రీస్కి ఏ విధంగా తీసుకురావాలి, గవర్నమెంట్ కూడా కొంత ల్యాండ్ని ప్రైవేట్గా ఉన్న ల్యాండ్ని కూడా తీసుకుని ఏ విధంగా చేయాలో, పొల్యూషన్ లేనిది, సౌండ్ లేని ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకొచ్చి కొంత అన్ఎంప్లాయ్మెంట్ని ఆ రూపంలోను, అలాగే వాటర్ స్పోర్ట్స్లో ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ అంటే యానం అనుకునే విధంగా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ, వెస్ట్ గోదావరి కానీ ప్రజలు ఎక్కువ మంది యానానికి వచ్చే విధంగా చేయడంలో కానీ, హాస్పిటల్ ఇక్కడున్న జిప్మెర్ని ఇంకా బాగా తీర్చిదిద్దడంలోనూ, జీహెచ్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఈ ఊరిని శుభ్రంగా ఉంచడంలో కానీ, అలాగే ఎంటైర్ రోడ్స్ కానీ, లైట్స్ కానీ అన్నీ కూడా చేంజ్ చేయడంలో ప్రజలకి ఏమైతే నేను మాట చెప్పానో ఆ మాటని 100% మీ ద్వారాగా చెప్పి మీరు చాలా మేధావులు ఇదైన వాళ్ళు, మీ దగ్గర కూడా ఎప్పుడు ఏం మాట్లాడానో అంతా కూడా ఉంటుంది. దానికంటేనే ఇప్పుడు మల్లాడి ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఈ విధంగా పనిచేశాడు అనుకునే విధంగానే తప్ప ఇలా మాట్లాడాడు, ఇలా తప్పాడు అనుకునే విధంగా కాకుండా నా పరిపాలన ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా నన్ను ఒక మంత్రిగా కేంద్రంతో అతనున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి నన్ను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నన్ను మంత్రిగా చేశారు. దాని తర్వాత నేను చేసిన పని గుర్తుపెట్టుకుని నేను ఏ విధంగా పరిపాలన చేస్తున్నాను, ఏ విధంగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నాను దాని మీద మళ్ళా మూడోసారి అంటే
ముందు కాకుండా ఇంకో మూడోసారి నేను మంత్రిగా అయ్యే అవకాశం ఒక తెలుగువాడిగా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, ఒక తమిళ కేంద్రపాలిత ప్రాంతంలో యానం నుంచి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక మైనార్టీకి సంబంధించిన నియోజకవర్గం నుంచి అవ్వడం అన్నది అది మీకే వదిలేస్తూ ఉన్నాను. అనేకమైన ఏ పదవి చేసినా ఏది చేసినా కానీ నా ఊరికి ప్రజలకు ఏం కావాలి, నా ఊరు బాగుకి ఏం కావాలి, పక్కనున్న వాళ్ళకి ఏ విధంగా చేయాలి అన్న దాని మీద నేను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. ఈ టర్మ్ మాత్రం నాకు ఇంకా ఎక్కువగా చాలా పట్టుదలగా 15 సంవత్సరాల్లో ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక 15 సంవత్సరాలు ఒక మంత్రి ఒక నియోజకవర్గానికి పనిచేస్తే ఏ విధంగా రూపురేఖలు మారుతాయి అన్న విధంగా నేను పనిచేస్తాను. రాబోయే 4-5 శతాబ్దాల వరకు కూడా గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలన్నది నా ఆలోచన, నా విధానం. ఆ విధంగా తప్పనిసరిగా పనిచేస్తాను. పనిచేసి ప్రతి శాఖలో కూడా అది లేబరా, లేకపోతే పోర్టా, టూరిజమా, సివిలేషనా, అలాగే ఇండస్ట్రీసా, లేదంటే పీడబ్ల్యూడా, అలాగే మిగిలిన ముఖ్యమంత్రి దగ్గర ఉన్న రెవెన్యూ శాఖ అవచ్చు, హెల్త్ అవచ్చు, ఇవన్నీ నేను ముందు చేసిన శాఖలన్నీ కూడా ఏ చిన్న విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి నా ఆలోచన కూడా తీసుకుని చాలా నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇవాళ రాత్రి కూడా మంత్రులు కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు. మీ సహాయం కావాలని నేను చెప్పాను. నాకు యానానికి మీరు సహకరించండి, మీకు పాండిచ్చేరి కారైకాల్ మాహేకి ఏ విధంగా కావాలో నేను సహకరిస్తాను. మీ ఫైల్ నాకు ఇస్తే నా పోర్ట్ఫోలియోతో పాటు మీ ఫైళ్ళు కూడా తీసుకెళ్ళి ఏ విధంగా పనిచేయాలో నేను పనిచేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని దయచేసి మీరందరూ కూడా నేను ఏ తప్పు ఇప్పటి వరకు చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి తప్పు కానీ, ఎటువంటి అవినీతికి కానీ ఎక్కడ కూడా మల్లాడి 37 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా ఆ విధంగా ఉన్నాడు. ఒక తెలుగోడు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళి ఈ విధంగా ఉన్నాడు అనుకునే విధంగానే నా పరిపాలన ఉంటుందని మీ ద్వారాగా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.